నమస్కారం ఫ్రెండ్స్, మీలో చాలా మంది వివో T4R వర్సెస్ IQ Z10R కంపారిజన్ వీడియో కావాలి అని అడిగారు. అందుకోసం నేను ఈ రెండు మొబైల్ కంపారిజన్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చెప్పబోతున్నాను. మీరు ఈ ఒక్క వీడియో లాస్ట్ వరకు చూశారు అంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒక మొబైల్ ని సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే ఈ రెండు మొబైల్లో నాకు పర్సనల్ గా నచ్చిన మొబైల్ ఏదో అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు మిస్టర్ టెక్ పవన్. ముందుగా మనం వివో TR స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఈ మొబైల్ మనకు చూడడానికి చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ అయితే రెండు కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా 2 మెగాపిక్సెల్ డిప్ సెన్సార్ తో వస్తుంది. ఇంకా కెమెరా కిందనే ఒక ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. ఈ మొబైల్ లో ఫ్రంట్ కెమెరా అయితే 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకుని మనం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అది కూడా 60 ఫ్రేమ్స్ పెట్టి. ఈ మొబైల్ లో మనకి బ్యాటరీ అయితే 5700 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ మొబైల్ కి చార్జర్ 44 వాట్ చార్జర్ వస్తుంది. ఇంకా ఈ మొబైల్ కి రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ మెమరీ వచ్చి 128 GB ఉంటుంది. 8 GB ర్యామ్ తో వస్తుంది. ఇంకా 256 GB ఉంటుంది. 12 GB ర్యామ్ ఉంటుంది. కాకపోతే ఇందులో మనకి ఎలాంటి ఎక్స్టర్నల్ గా SSD కార్డ్ వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. కేవలం మనం వీడియోస్ కానీ ఫోటోస్ కానీ ఇంటర్నల్ మెమరీని యూజ్ చేసుకొని మాత్రమే తీసుకోవాలి. ఈ మొబైల్ వివో TR లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లో ఉంటుంది. ఈ వివో TR మొబైల్ లో స్పీకర్స్ అయితే లౌడ్ స్పీకర్స్ ఉంటాయి. అది కూడా స్టెరియో స్పీకర్స్ తో వస్తాయి. ఈ మొబైల్ డిస్ప్లే సైజు వచ్చి 6.77 ఇంచెస్ ఉంటుంది. ప్రొటెక్షన్ అయితే డైమండ్ షీల్డ్ గొరిల్లా గ్లాస్ తో వస్తుంది. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి మనకి 183 గ్రామ్స్ ఉంటుంది. ఇందులో మనం నానో సిమ్ మాత్రమే వేసుకోవాలి. ఎలాంటి ఈ సిమ్ వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఈ మొబైల్ మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కేవలం 20,000లోనే దొరుకుతుంది. ఇప్పుడు మనం IQ Z10R గురించి తెలుసుకుందాం క్లియర్ గా. ఈ మొబైల్ కూడా చూడడానికి మనకి సేమ్ వివో లాగానే కనిపిస్తుంది. కాకపోతే ఇందులో మనకి ఈ మొబైల్ బ్యాక్ సైడ్ ప్యానల్ అనేది షైనింగ్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ అయితే రెండు కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డిప్ సెన్సార్ తో వస్తుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా అయితే 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకుని మనం HD ఫోటోస్ తో పాటు 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అది కూడా 30 ఫ్రేమ్స్ పెట్టి. ఈ మొబైల్ లో స్పీకర్స్ వచ్చి లౌడ్ స్పీకర్స్ ఉంటాయి. విత్ స్టెరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. ఈ మొబైల్ లో బ్యాటరీ అయితే 5700 mAh బ్యాటరీ ఉంటుంది. 44 వాట్ చార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇన్ బాక్స్ లోనే. ఈ మొబైల్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లో ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది చాలా యాక్యురేట్ గా వర్క్ చేస్తుందని కంపెనీ క్లైమ్ చేసింది. ఈ IQ Z10R లో ఇంటర్నల్ మెమరీ వచ్చి 128 GB ఉంటుంది. 8 GB ర్యామ్ తో వస్తుంది. ఇంకా 556 GB తో పాటు 8 GB ర్యామ్ మాత్రమే ఉంటుంది. ఈ బడ్జెట్ లో మనం 12 GB ర్యామ్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయకూడదు. కాకపోతే ఈ మొబైల్ లో మనం ఎక్స్టర్నల్ గా SSD కార్డ్ వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. కేవలం ఇంటర్నల్ మెమరీని యూజ్ చేసుకొని మాత్రమే ఫోటోస్ వీడియోస్ తీసుకోవాలి. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ వచ్చి 6.77 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 184 గ్రామ్స్ ఉంటుంది. ఈ మొబైల్ లో మనం సిమ్ నానో సిమ్ మాత్రమే వేసుకోవాలి. ఎలాంటి ఈ సిమ్ వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఈ రెండు మొబైల్స్ కంపేర్ చేసిన తర్వాత నాకు పర్సనల్ గా నచ్చిన మొబైల్ ఏదైనా ఉంది అంటే అది కేవలం వివో T4R మాత్రమే. ఎందుకోసము అంటే ఈ బడ్జెట్ లో మనకి ఈ మొబైల్ చూడడానికి చాలా స్టైలిష్ గా ఉంది. ఇంకా బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా ఎక్కువగా ఇస్తున్నారు. ఒకవేళ మీ బడ్జెట్ 30,000 అయితే బెస్ట్ గేమింగ్ ఫోన్ ఏది ఉంటుందో తెలుసుకోవాలి అంటే ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నాకు మన ఛానల్ కి చాలా సపోర్ట్ దొరుకుతుంది. ఈ సబ్స్క్రైబ్ కూడా పూర్తిగా ఫ్రీగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.